గురుభ్యో నమః. భక్తవరులారా, మరి ప్రప్రదంగా మొట్టమొదటిసారి నేను యూట్యూబ్ మిత్రుడైనటువంటి వారు సురేష్ గారు, శంకర్ గారు వారి యొక్క ఆదరణతో యూట్యూబ్లో మాట్లాడడానికి ప్రవచనం చేయాలనుకుంటున్నాను. కావున మరి మనం ఈ భక్తి మార్గాన్ని మొట్టమొదటిగా మనం ప్రారంభించడం జరిగింది. ఎందుచేతంటే భగవంతుని చేరుకోవడానికి కొన్ని కోట్ల మార్గాలు, వేల మార్గాలు ఉండొచ్చు, కానీ ఏ మార్గం గుండా వెళ్ళినా సరే భక్తి అన్నది చాలా ప్రప్రదంగా ముఖ్యమైనది కూడా. మనకు పెద్దలు అంటారు, ఉప్పు లేని కూర రుచి లేదు. అలాగే భక్తి లేనిటువంటి ఏ విషయం కూడా, ఏ జీవితం కూడా అది ఆనందదాయకం కాదు. కనుక మనం వెళ్తున్న ఈ మార్గంలో భక్తి అన్నది చాలా ముఖ్యం. కనుకని భక్తిని ప్రప్రదంగా తీసుకొని ఈ విధముగా మీకు చెప్పడం ప్రారంభించాను. కావున మనం నవవిధ భక్తులైనటువంటి బాహ్య భక్తి కోసం మనం చెప్పుకున్నాం. అందులో చివరిదైనటువంటి ఆత్మ నివేదన, శ్రవణంబు, కీర్తన, స్మరణంబులు, పాద పద్మ సేవనంబులు, అర్చన విధంబులు, వందనంబు, దాస్య బంధవంబులు, సఖ్య విధంబులు, ఆత్మ నివేదంబునను. ఈ ఆత్మ నివేదన అనగా ఏమిటి? ప్రతి భక్తుడికి ఎవరికి చెప్పుకోకుండా ఉన్నటువంటి ఆత్మలో హృదయస్థానమందు వారి ఆవేదనలు, వారి తాలూకా అభిప్రాయాలు ఉంటే బాధలు, వాటిని దేవుడితో చెప్పుకోవాలంటే మౌనం అవసరం అన్నది ఇంచుమించుగా తెలుగు చాలామంది మౌనాన్ని స్వీకరిస్తారు. మౌనం అంత శీఘ్రముగా దొరికేది కాదు, తేలిగ్గా దొరికేది కూడా కాదు. మౌనం చాలా గొప్ప మార్గం. దాన్ని గురువు ద్వారా మనం ఉత్తీర్ణమైనప్పుడు ఆ మౌనం కోసం మనకు తెలుస్తుంది. అయితే ఇక్కడ ఆత్మ నివేదన అనగా భగవంతుడికి నివేదిస్తున్నాం, చెప్పుకుంటున్నాం. నా ఆత్మలో ఉన్నటువంటి ఆవేదనని తీర్చు తండ్రి, అవునా, నీ కరుణా కటాక్షంతో నా ఒక ఆవేదనని తీరుస్తావని ఆప్యాయంతో ఎంతో నమ్మికతో నీ దగ్గరకు వచ్చి, నీ గుడికి వచ్చి నమస్కరిస్తున్నాను తండ్రి అంటూ మనం ఆత్మ నివేదన చేస్తాం. ఇది 9వది. అయితే ఎవరెవరి హృదయంలో ఏ కోరికలు ఉన్నాయో మనకి చెప్పలేము. ఏ కోరికలైనా, ఎటువంటి కోరికలైనా అవి చెడు కానీ మంచి కానీ, కొందరు చెడుగా కూడా కోరుతారు, తెలుసో తెలీదో. ఏమంటే అతను నచ్చలేనటువంటి వారు ఎవరైనా ఉంటే, వారికి నచ్చలేని విషయాలు ఉంటే పాడైపోవాలి, వాళ్ళు చెడిపోవాలి అన్న ఆలోచనతో కూడా చేసినటువంటి వారు ఉన్నారు. అందుకే వారిని ఏమనాలో మరి దానికి శాస్త్రాలు చెప్తున్నాయి. నరరూపరాక్షరులు గంట అర్థాలు. కనుక మంచి విషయాలు దేవుని నివేదించడంలోనే చాలా గొప్ప విషయం. కనుక ఇటువంటి మంచి విషయాల్ని భగవంతుడికి నివేదించాలి. అది ఆత్మ నివేదన. ఇక మనం ఈ నవవిధ భక్తులు కూడా చెప్పుకోవడం జరిగింది. ఇక 2వదైనటువంటి భక్తులు త్రివిధములుగా చెప్పుకున్నాం కదా. ముఖ్యమైనటువంటిది 1 బాహ్య భక్తి, 2 అనన్య భక్తి, 3 ఏకాంత భక్తి. ఇక 2వదైనటువంటి అనన్య భక్తి కోసం ఇవాళ మనం విపులంగా చెప్పుకుందాం. చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఎందుకంటే మనం మొదట్లోనే చెప్పుకున్నాం, భారతదేశంలో ఈ ఆధ్యాత్మికం ఎలా ఉన్నదా అన్నది మైత్రేయోపనిషత్తులో మనకు చెప్పబడ్డది. మీరు ఒక్కొక్కసారి మళ్ళీ మైత్రేయుని కోసం నేను మీకు నిశ్చయించుకున్నాను. 2 ముక్కల్లో తేలుస్తాను. ఏమిటంటే మైత్రేయుని వారికి ఇదే అభిప్రాయం కలిగింది. ఏమిటి? ఈ భూమి మీద భక్తి ఏమిటి ఇంత దారుణంగా ఉంది, అనేక రకాలుగా వికారములతో కూడుకొని ఉన్నది. కొంతమంది శివుడు అంటారు, కొందరు నారాయణుడు అంటారు, కొందరు విష్ణు అంటారు, కొందరు బ్రహ్మ అంటారు, కొందరు యేసు అంటున్నారు, కొందరు అల్లా అంటారు అనుకున్నాం. ఈ రకమైనటువంటి అభిప్రాయములు కలిగి తిన్నగా కైలాసమునకు చేరుకొని ఆ చోటలో ఉన్నటువంటి ఆసీనుడై ఉన్నటువంటి పరమాత్మ అయినటువంటి ఆ పరమేశ్వరునికి ముకిలిత హస్తాలతో
సాష్టాంగ ప్రణామం కూడా చేసి అతనితో మైత్రేయులు వారు అంటున్నారు, మహాత్మా, సృష్టికర్తలైనటువంటి మీరు ఈ సమస్త జగత్కి పూజనీయులు, సనాతనులు కావున మీకు తెలియదంటూ ఉండదు. మానవ లోకంలో మరి భక్తకోటి అనేక రకాల వికారములతో పూజలు పురస్కారములు చేయుచున్నారు. అవి నాకు చాలా వికారములు అనిపిస్తున్నాయి. అసలు నిజంగా భగవంతుడు పూజ అంటే ఏమిటి? మనకి 7 కోట్ల పూజలు ఉన్నాయి. మన భారతీయులకి 7 కోట్ల పూజలు, సప్తకోటి మహామంత్ర చిత్త విభ్రమకారక అంటూ చెప్పబడుతుంది. కనుక 7 కోట్ల మంత్రాలు కూడా 7 కోట్ల దేవుళ్ళు, వారి పూజలు. అసలు పూజ అంటే ఏమిటి అన్నది కూడా తెలియాలి. కనుక ఇప్పుడు అటువంటి విషయాలు తెలుసుకోవడానికి అనన్య భక్తిలోకి వెళ్తేనే మనం పూర్తిగా తెలుస్తుంది. బాహ్య భక్తిలో ఎంతసేపు కోరికలతో చేస్తున్నది జ్ఞాన సంబంధమైనటువంటి విషయం కాదు. కనుక అనన్య భక్తి అనగా ఏమిటి? అనన్యమైన భక్తి అంటే సర్వకాల సర్వవస్తువుల యందు కూడా భగవంతుని స్మరిస్తూ ఉండాలి, ఏదో ధ్యానిస్తూ ఉండాలి, పూజిస్తూ ఉండాలి. ఏ రకంగానైనా సర్వకాల సర్వవస్తువులు. అసలు సర్వకాలం అంటే ఏమిటి? వర్షాకాలం, ఎండాకాలం, శీతాకాలం ఏది అదే ఎండాకాలం, వర్షాకాలం, శీతాకాలం ఇవేం కాదు. ఇవి ఏ రకమైనటువంటి కాదు. భూత భవిష్యత్తు వర్తమానం త్రివిధ కాలం. ఆధ్యాత్మికంగా చెప్పుకోవడానికి భూత భవిష్యత్ వర్తమానం. వర్తమానం అనగా ఇప్పుడు ఇదిగో మనం ఈ ప్రవచనం చేయుచున్నాం. భూతం అనగా జరిగిపోయినటువంటి విషయాలు, జరిగిపోయిన కాలంలో ఉన్నటువంటి విషయాలు. భవిష్యత్ అంటే ఏమిటి? రానున్న కాలం, మన భవిష్యత్తు నిర్వర్తించేటటువంటి ఆ కాలం వస్తుంది. కనుక అది ఎలాగొస్తుంది? ఇప్పుడు చేస్తున్నదంతా కూడా సంచితంలోకి వెళ్ళిపోయి అది భవిష్యత్తులో మనకి ఉపయోగపడుతుంది. ఇది త్రికాలం, త్రియవస్థలు అనగా జాగృతి, స్వప్న, సుషుప్తులు. జాగృతి అనగా ఇదిగో మనం వర్తమానంలో ఉన్నాం. నేను ఏం మాట్లాడుతున్నానో మీరు ఏమంటున్నారు, ఇదంతా వర్తమానమే. స్వప్నం అనగా రాత్రి కళలు అంటూ ఉంటాం. అయితే ఈ కళ నిజమైన కళ ఏమిటి గురువుగారు అంటే, ఎప్పుడైనా మీరు ప్రాక్టికల్గా అంటే యథార్థంగా నన్ను ప్రశ్నించినప్పుడు నేను చెప్పగలుగుతాను ఏమిటి ఈ కళ. కనుక రెండవది కళ. 3 సుషుప్తి అనగా గాఢ నిద్ర. ఇది కూడా అటువంటిది గాఢ నిద్ర. ఇంకా సర్వకాల సర్వవస్తువులు అనగా ఏమిటి? భూతంలోను, భవిష్యత్తులోను, వర్తమానంలో కూడా దేవుని స్మరిస్తూ భజిస్తూనే ఉండాలి. అలాగే జాగృతి అంటే ఇప్పుడు తిరిగేస్తున్నాం. స్వప్నంలో కూడా అనాలి. స్వప్నంలో కూడా కళలు కంటూ కూడా దైవనామాన్ని, ఆ దైవ స్వరూపాన్ని స్మరిస్తూ ఉండాలి. ఇక సుషుప్తి గాఢ నిద్ర అంటే గాఢ నిద్ర ఎలాగుంటుంది అంటే పెద్దలు చెప్తారు చూసారా? పెద్దలు చెప్పడం ఏమిటి? అదే గొప్ప విషయం. పాములు పక్కపోచి పడుకున్నా, మన ఒళ్ళంతా ఈగలు చేరుతున్నా ఆ నిద్రలో ఉంటాడు. మనకి ఏం తెలియదు, లోన ఏం జరుగుతుందో పైన ఏం జరుగుతుందో మనకి ఏం తెలియదు. గాఢ నిద్ర. ఇలా 3 అవస్థల యందు, 3 కాలముల యందు కూడా భగవంతుని స్మరిస్తూనే ఉండాలి. ఇందా మనం నిన్న మొన్న చెప్పుకున్నటువంటి ఈ బాహ్యభక్తి, నవవిధ భక్తులు ఎట్టి పరిస్థితుల్లో 9 ఏకమైనా కానీ మనం అట్లాగా చేయలేము. ఆ భక్తులకి ఆ శక్తి లేదు. ఎందుకంటారా? కాలం ముఖ్యం. మన బాహ్యభక్తి మా అయితే 24 గంటలు చేయొచ్చు, ఓ వ్రతంగా ఏకాంగా చేయొచ్చు, కానీ నిరంతరం చేయలేము. బాహ్యభక్తిలో 9 భక్తుల్లో ఏ భక్తి కూడా నిరంతరం చేసే శక్తి దానికి లేదు. ఈ ఒక్క అనన్య భక్తికి సర్వకాల సర్వవస్థలు కూడా ఏమి చేస్తున్నా, తింటున్నా, పడుకుంటున్నా, పరుగుడుతున్నా, నడుస్తున్నా, ఉద్యోగం చేస్తున్నా, ఏ రకమైనటువంటి సంసార వ్యవహారంలో తిరుగుతూ ఉన్నా, అవునా, ఏ విధమైన భార్యాభర్తలు అనకూడదు, ఆ సృష్టి రహస్యంలోకి వెళ్ళిపోయినా, ఏ విధమైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నా, ఇంచుమించుగా చెప్పాలంటే యుద్ధంలో గణనొప్పులే ఆ తుపాకీ నడుపులు కాలుస్తున్నా సరే ఆ స్మరణ జరగాలి. అలా చేసినప్పుడే అది అనన్య భక్తి అవుతుంది. కనుకనే గీతాచార్యులు వారు
కృష్ణ పరమాత్మ చెప్పాడు, అనన్యా చింతయంత్వము ఏ జనాః పర్యుపాస్తే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. కనుక అతను వారి యొక్క యోగక్షేమాలు నేనే చూస్తానన్నాడు. ఎప్పుడు అన్నారు? దానికి ముందు ఒక మాట అన్నారు. దానికి ముందే ఓ శ్లోకం ద్వారా ఓ విషయాన్ని చెప్పారు ఈ ప్రపంచానికి. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మఫల హేతుర్భూ మాతే సంగోస్త కర్మని. కనుక ఎవరు చేయు కర్మల పట్ల, చెడు కర్మలు కానీ మంచి కర్మలు కానీ ఎవరు చేసినవైనా, అది దేవతలు చేయొచ్చు, సూర్యుడు చేయొచ్చు, అసురులు చేయొచ్చు, మానవులు చేయొచ్చు, వృక్షాదులు చేయొచ్చు, ఎవరు చేసినా ఎట్టి వారి కర్మలకి ఫలితానికి నాకు సంబంధం లేదు అని గీతాచార్యులు వారు శాస్త్రసమ్మతంగా చెప్పుకొచ్చారు. ఎవరు చేయనివ్వండి, ఏ కర్మ చేయనివ్వండి, ఆ కర్మల ఫలితాలు కానీ అవునా ఎట్టి సంబంధము నాకు లేదు. ఎవరు కర్మ చేస్తున్నారో ఆ కర్మ వెనక అతని ఫలితం ఉంది, వారు అనుభవించక తప్పదు. అది మంచి కర్మ అయితే మంచి ఫలితం వస్తుంది, చెడు కర్మ అయితే చెడు ఫలితం వస్తుంది. కనుక కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫల హేతుర్భూ మాతే సంగోస్త కర్మని అంటాడు. అయితే అర్జునుడు వారు నాలా ఊరుకోలే, మరలా అతను అడిగాడు, అయితే ఎవరూ నీకు సంబంధం లేదా? మరి అదంతా ఆ కరుణామయుడు, మిమ్మల్ని దయామయుడు, కృపామయుడు, అవునా మీ అంత గొప్పవారు ఈ ప్రపంచంలో లేరు, మీరే మాకు తల్లి తండ్రి అంటూ వేదాలు పురాణాలు ఇతిహాసంలో చెప్పుకొస్తున్నాయి కదా, మరి మీకు ఎవరు ఉంటే సంబంధం లేదంటున్నారు, అది ఎంతవరకు సత్యం కృష్ణ అంటూ చాలా వినయవిధేయతలతో అర్జునుడు గారు ఆ విషయాన్ని కృష్ణ పరమాత్మని అడిగారు. అడిగితే కృష్ణ పరమాత్మ చెప్తున్నాడు, వాస్తవంగా అయితే ఎవరి కర్మలకి నాకు సంబంధం లేదు, ఎవరిది చేసిన పనుల పట్ల నాకు ఏ రకమైన సంబంధం లేదు, ఎవరు నాకు మిత్రులు కాదు, నాకు శత్రువులు కాదు, అందరూ సమానమే, ఇందులో ఏ రకమైనటువంటి అవకాశం ఇక్కడ లేదు. కానీ ఒక్కరి విషయం మాత్రం నేను తప్పనిసరి వాడి యోగక్షేమాన్ని చూస్తాను, ఒక్కరదే. అదేమిటి? వీళ్ళెవరు కాదు, ఒక్కరిదే. వాళ్ళు ఎవరై ఉంటారు కృష్ణ? అది ఎవరో తెలుసుకుందామని ఉంది నాకు కూడా, చాలా కుతూహలం ఉంది. అతను ఎవరైతే అనన్య భక్తితో నన్ను ఆరాధిస్తారో, అనన్యా చింతయంతో సర్వకాల సర్వస్థుల యందు ఎవరు నా కోసమే చింతిస్తారో, అనన్యా చింతయంతో ఏ జనాః పర్యుపాస్తే ఏ జనులు నన్ను అట్లా ఉపాసిస్తారో, పర్యుపాసితే తేషాం నిత్యాభియుక్తానాం నిత్యం వారి కోసం వాళ్ళు ఎక్కడున్నా, ఎలాగున్నా, ఏం చేస్తున్నా వారి యోగక్షేమాలు నేనే చూస్తాను. అటువంటి వాడు ఒక్కడు. ఎందుకు అలా చెప్తున్నానంటే, మానవులు చాలామంది జరిగితే వారిదంటారు, లేదంటే నా గొప్ప చెప్పేస్తుంటారు. ఆలకిస్తున్న వ్యవహారికలో వాళ్ళకి జరిగిపోతే అంతా మేమే చేశాం అంటూ అహంపూరితమైనటువంటి మాటలతో మాట్లాడతారు. మరి ఈ అనన్య భక్తి కలిగి ఉన్నటువంటి వాడు మాత్రం అట్లాగండవు. అనన్య భక్తి కలిగి ఉన్నవాడు సర్వకాల సర్వస్వయందు ఏ రకమైన బాధలు వచ్చినా, సుఖాలు వచ్చినా, ఏమొచ్చినా అంతా భగవంతుడి కృపా కటాక్షములే, అలానే జరగని అని అనుకున్నవాడు ఆ ఒక్కొక్కడే. కనుకనే వాడి యొక్క యోగక్షేమాలు వాడు సర్వకాల సర్వస్సును నాయందే భారం మోపుతున్నాడు కనుక సర్వకాల సర్వస్సు కూడా వాడి యొక్క బాగోగులే నేను చూస్తాను అని చెప్పాడు. అయితే ఆ అనన్య భక్తిని అందులో మునిగి తేలిన వారు ఎటువంటి వారై ఉంటారు, ఎవరై ఉంటారు? ఇలాగా సర్వకాల సర్వవస్తులందు కూడా చేసిన వారు ఈ మానవ లోకంలో ఉన్నారా? కోకొల్లలుగా ఉన్నారు. అందులో ముఖ్యులైనటువంటి వారి పేరు ఒకరి పేరు చెప్తారు, ఆంజనేయులు వారు. చూసారా, ఆంజనేయదేవి తనయుడైనటువంటి ఆంజనేయులు వారు రామభక్తుడు, శ్రీరామభక్తుడైనటువంటి ఆ మహాత్ముడు, శిష్య లోకానికి ఆదర్శమూర్తి, మార్గదర్శకుడు. శిష్యుడు ఎలాగుండాలి, గురువు పట్ల శిష్యుడు ఏ విధముగా నడాలి అన్న విషయాన్ని అవునా అతను ఆచరించి చూపించిన పద్ధతులు చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. అటువంటి వాడు ఆంజనేయ స్వామి. సర్వకాల సర్వవస్తులందు కూడా స్వామివారి నామాన్ని, రామనామాన్ని ఎక్కడ కూడా ఏ క్షణం కూడా విడిచిపెట్టుకుంటా ఆ నామమే తనకి ఆధారముగా, జీవాధారముగా. తిన్నానా మానేశానా అన్నది కాదు. అయితే ఇక్కడ చిన్న ఘట్టం అతను అన్నాడా లేదన్నా నిరూపించడానికి ఒక చిన్న ఘట్టం ఉంది. ఒకనొకప్పుడు శనీశ్వరుడు వారు ఆంజనేయ స్వామి దగ్గరికి వెళ్ళి
ఆంజనేయ, మరి అందరినీ చూశాను, నేను కూడా చూడాలనుకుంటున్నాను, మరి నీ మీద కూడా నా ప్రభావం పెట్టాలనుకుంటున్నాను, ఏమంటావు అంటే స్వామివారు అంటారు, అలాగే చిరునవ్వుతో అంటాడు, అలాగే కానీ నేను ఖాళీగా ఉంటేప్పుడే రా, పనిలో ఉంటేప్పుడు రాక, నేను ఖాళీగా ఉంటే రా, ఖాళీగా ఉన్నాననుకో రావచ్చు, నీ ఇష్టం, నీ పనులు చేసుకుని నా పని చేసుకుంటా అని వాగ్దానం చేశారు, అభయం ఇచ్చారు. అలాగే ఆంజనేయులు వారు ఆ రకంగానే జీవితాన్ని సాగిస్తూ ఉండగా, అయితే ఆ కొమ్మ మీద ఈ కొమ్మ మీద తిరుగుతూ ఆ జామకాయ అని ఏవో యాపిల్స్ అని ఏ రకమైన పళ్ళు కొరుక్కుంటూ కూడా, అది కొరుకుతూ కూడా రా, కొరుకుతూ కూడా తింటూ కూడా రా. అప్పుడు వెళ్ళాడు శనీశ్వరుడు చూడ్డానికి, ఖాళీగా ఉంటాడు కదా, ఏదో తింటున్నాడు కదా, అప్పుడు కూడా రా రా అన్న శబ్దం ఆ చుట్టుపక్కల కూడా అది ధ్వనిస్తూనే ఉంది. అలాగా ఇదేంటి తింటప్పుడు కూడా అంటున్నాడంటే ఏదో చాలా ఇదిగా ఉంది, ఆశ్చర్యంగా ఉంది. సర్లే అని పడుకుండేటప్పుడు వెళ్ళారట. పడుకుండేటప్పుడు మంచి గాఢ నిద్రలో ఉన్నారు స్వామివారు. ఉన్నారే, మంచి నిద్రలో ఉన్నాడు, ఇప్పుడు అండ కదా, ఖాళీగా ఉంటాడు కదా అనుకుంటూ వెళ్ళారట. వెళ్ళి చూస్తే, వెనక నుంచి వెళ్ళి చూస్తే రా రా, గాఢ నిద్రలో కూడా దాన్ని విడిచిపెట్టలేదట ఆంజనేయ స్వామి. శాస్త్ర సమ్మతమైన మాట. మన పెద్దలు గురువులు కూడా వచించి ఉన్నారు. ఇక ఏమీ లేదు. మూడవది కర్మకాండలో ఇక్కడెక్కడైనా దొరుకుతాడేమో. కర్మకాండ చేసేటప్పుడు ప్రతి మనిషికి మరుపు వస్తుంది, అవునా? ఆ మరుపులో తాను అనుకునేది పక్కన పెట్టేస్తారు. చూద్దామని చెప్పేసి అనుకుంటే రామరావణ యుద్ధ సమయంలో మరి భీకరమైన పోరు జరుగుతుంది. రామరావణ యుద్ధం, అటువంటి భీకరమైన యుద్ధంలో అందరూ వారి తనువులు మరిచి వారిని వారు మర్చిపోయి వానర సైన్యం కానీ అక్కడ ఉన్నటువంటి లక్ష్మణస్వామి కానీ రామచంద్ర ప్రభువు గారు కానీ ఆ యుద్ధం తాలూకా విజయాన్ని చేకూర్చుకోవడానికి అనేక రకాల ప్రయత్నం చేస్తూ ఉన్న సందర్భంలో ఆంజనేయులు వారు పర్వతాలు తీసుకొస్తున్నాడు ఆ యుద్ధానికి. అంటే ఎవడది వారధ నిర్మించడానికి పర్వతాలు పట్టుకొస్తున్నాడు. ముందు వారధి నిర్మించి రామరావణ యుద్ధానికి సహకరించాలని ఆ పర్వతాలు పట్టుకొస్తున్నాడు. ఈ పర్వతాలు పట్టుకొస్తూ ఉండగా ఇతను వచ్చాడు శనీశ్వరుడు గారు. కూర్చుంటారు. ఖాళీ ఉంటే ఎక్కడ ఉంటే అక్కడ కూర్చుని కొట్టు. ఖాళీగా ఎక్కడుంది, పర్వాలేదు, పర్వతాన్ని ఏమో చేతులతో ఎత్తావు కదా, మన బుర్ర ఖాళీగా ఉందని బుర్ర మీద కూర్చున్నటువంటి వ్యక్తి. ఆ బుర్ర మీద కూర్చుంటే ఆ మాట తీసుకొచ్చి అలా పెట్టారు. ఆ బుర్ర మీద ఉన్నటువంటి శనీశ్వరుడు వారు అతను, బాబు అయ్యా ఆంజనేయ, నా ప్రాణాలను తోడేస్తున్నాయి, అవునా, నన్ను క్షమించు, నన్ను వదిలే, ఇక నీ జోలికి నేను రాను అంటూ అక్కడి నుంచి శనీశ్వరుడు వారు వెళ్ళిపోయిన కారణం ఏమిటి? ఆ రామశబ్దాన్ని అతను వదలలేదు. ఆ రామశబ్దము ఆ శనీశ్వరుడు వారికి ఒక సూర్యగోళాల మంట అతనికి కనిపించిందట రామశబ్దం వల్ల. కనుక ఆంజనేయులు వారు ఆ రకంగా సర్వకాల సర్వవస్థలందు కూడా ఆ రకంగానే చేశాడు కనుకని ఆ మహానుభావుడు దీనికి ఒక పేరుంది. ఈ అనన్య చింతయంతోలో ఉన్నటువంటి విషయాన్ని ఇక్కడ మనం విపులంగా చెప్పుకోవాలంటే ఒక విషయం ఉంది. ఏమిటి? దీనిని తారక మంత్రం అంటారు. దీనిని తారక మంత్రం అంటారు. ఈ తారక మంత్రాన్ని ఎవరు గురుదేవుని యొక్క కృపా కటాక్షములతో దాన్ని సంపాదించుకుంటారో వారు సర్వకాల సర్వవశులందు కూడా ఈ నామాన్ని ఉచ్చరించగలరు. అలాగే ఆంజనేయులు గారు చేశారు. శ్రీరామచంద్ర ప్రభువు వారి దగ్గర ఆ తారక మంత్రాన్ని కైకొని దాన్ని సర్వకాల సర్వవశులందు చేశాడు కనుకని ఈవేళ అతనికి ఆ దేవదేవుడైనటువంటి రాముడితో పాటు ప్రతి గ్రామంలోనూ ప్రతి జిల్లాలో కూడా అతని ఆలయాలు వేసే అతన్నే దేవుడిగా ఆరాధిస్తూ ఉన్నాం. కనుక ఎవరు తారక మంత్రాన్ని సర్వకాల సర్వవశులందు అనన్యా చింతయంతోమం అన్నట్టు ఆ సర్వకాల సర్వవశులందు ధ్యానించగలుగుతారో ఆ మంత్రాన్ని పొంది వారందరూ ఆంజనేయుతో సమానులే, రాముడితో సమానులే. మనకు తెలుసో తెలియదు. మనం తెలుసో తెలియదు అంటే ఎందుకు అంటున్నానంటే మనకు నిజంగా తెలియదు. ఇది చాలా గోప్యమైనటువంటి మంత్రం. ఇది గురువు ద్వారానే తెలియాలి. అనన్యా చింతయంతోము చెప్పాలంటే చెయ్యాలంటే గురువు దగ్గర గోప్యంగా ఉన్నటువంటి మంత్రం. దీనిని భగవానుడు ఒక రకంగా అన్న మాటలు ఉచ్చరిస్తూ
మీకు ఈ సందర్భంగా చెప్తాను. ఏమిటది? ఒకానొక భక్తుడు అంటున్నాడు. ఒకానొక భక్తుడు అంటే ఎవరు వారు? ఒకానొక భక్తుడు అంటే ఎవరో కాదు, మహాభక్తుడైనటువంటి శ్రీరామచంద్ర ప్రభుల వారి కృపాకటాక్షములకు పాత్రలు పడినటువంటి రామదాసులు వారు అంటున్నారు. ఏమంటున్నారు రామదాసులు వారు? ఏమంటారంటే, శ్రీరామ జయ గురుదేవ